వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జీవితంలో చాలామంది ఒకే ప్రశ్న అడుగుతుంటారు. ఎందుకు నేను ప్రశాంతంగా లేను? ఎందుకు నేను ఫోకస్ కాలేకపోతున్నాను? ఎందుకు ఎంత కష్టపడినా మనసు అలసిపోతుంది? దీనికి వేల సంవత్సరాల క్రితమే జెన్ బౌద్ధ తత్వం కొన్ని అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పిందండి. ఈ ఫిలాసఫీలు కేవలం పుస్తకాల్లో మాటలు మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే ప్రాక్టికల్ సీక్రెట్స్. మనసు, భావాలు, ఫోకస్, విజయం ఇవన్నిటినీ కూడా లోపల నుంచి మార్చేటువంటి మానసిక సాధనలు. ఇందులో మొదటిది జాన్ షిన్, ఈ క్షణంలో పూర్తిగా జీవించడం. ఒకసారి ఒక శిష్యుడు తన జెన్ మాస్టర్ని అడిగాడు, గురుగారు, మీరు ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎనర్జీతోటి ఎలా ఉంటారు? ఏంటి మీ రహస్యం అసలు చెప్పండి అని. దానికి ఆ మాస్టర్ చిరునవ్వుతో ఏమన్నారో తెలుసా? నేను తిన్నప్పుడు తింటాను, నడిచినప్పుడు నడుస్తాను, నిద్రపోయినప్పుడు నిద్రపోతాను. శిష్యుడికి అర్థం కాల. అదేంటి గురువుగారు అన్నిలా చెప్తారు? అందరూ చేసేది ఇదే కదా, అందరూ తిన్నప్పుడే తింటారు కదా, నడిచేటప్పుడే నడుస్తారు కదా, పడుకునేటప్పుడే పడుకుంటారు కదా, మరి మీరేంటి మళ్ళీ అదే చెప్తున్నారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పినటువంటి అసలు జ్ఞానం, అప్పుడు ఆ మాస్టర్ చెప్పిన మాటే అసలైనటువంటి జ్ఞానం. నువ్వు తింటున్నప్పుడు రేపటి గురించి టెన్షన్ పడతావు, నడుస్తున్నప్పుడు గతం గురించి బాధపడతావు, నిద్రపోతున్నప్పుడు రేపటి భయాలతో జీవిస్తావు. కానీ నేను ఏ పని చేస్తున్నానో ఆ క్షణంలో నా ప్రాణం మొత్తం అక్కడే ఉంటుంది. ఇదే జాన్ షిన్. ఈ రోజుల్లో మనం తింటూ ఫోన్ చూస్తాం, చదువుతూ పాటలు వింటాం, వర్క్ చేస్తూ సోషల్ మీడియాను చూసుకుంటూ ఉంటాం, జిమ్లో ఉండి మెసేజ్లు చెక్ చేస్తాం. ఇదేమి మల్టీ టాస్కింగ్ కాదు, మనసు చీలిపోవడం అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం టీ తాగుతున్నాం అనుకోండి, సాధారణంగా తాగుతూనే ఉంటాం. కానీ జాన్ షిన్ అంటే టీ వాసన ఫీల్ అవ్వాలి, ఆ వేడి స్పర్శని గమనించాలి, ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ జీవించాలి. అప్పుడు చిన్న పనికి సైతం శాంతి అనేది వస్తుంది. ఇక ఇందులో రెండోది పోషిన్, నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని చంపేయాలి. ఒక జెన్ మాస్టర్ ఇద్దరు శిష్యుల్ని తోటలోని రాయిపై బొమ్మ గీయమన్నాడు. పాత శిష్యుడు అనుకున్నాడు, ఇది నాకు కొత్త ఏం కాదుగా, 10 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. అతను చూడకుండానే బొమ్మ గీసాడు. కొత్త శిష్యుడు మాత్రం రాయిని ఒక అద్భుతంలా చూశాడు. దాని రంగు, గీతలు, ఆకారం అన్నిటినీ గమనించాడు. చివరికి అతని బొమ్మే అందంగా వచ్చింది. వై? ఎందుకంటే అతని దగ్గర పోషిన్ ఉంది, అంటే బిగినర్ మైండ్. మన జీవితంలో పెద్ద సమస్య ఏంటో తెలుసా? నాకు తెలుసు. ఈ 3 పదాలే మన ఎదుగుదలని చంపేస్తాయి. ఉదాహరణకి 10 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి నాకు అన్నీ తెలుసు అంటూ కొత్త స్కిల్స్ కనుక నేర్చుకోకపోతే ఒకరోజు కొత్త సవాళ్ళు వచ్చి కొత్త వాళ్ళు అతన్ని దాటిపోతారు. కానీ ప్రతిరోజు ప్రతి క్షణం కొత్తగా నేర్చుకునేటువంటి వ్యక్తి ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాడు. ఎక్స్పర్ట్ మైండ్లో పరిమితి ఉంటుంది, బిగినర్ మైండ్లో అనంతమైనటువంటి ఆలోచనలు, అవకాశాలు ఉంటాయి. ఇక మూడో సీక్రెట్ 2 arrows థియరీ. నీకు నువ్వే రెండో గాయం చేసుకోకు. ఒకసారి బుద్ధ భగవానుడు తన శిష్యుల్ని అడిగాడు, ఒక బాణం వచ్చి గుచ్చుకుంటే నొప్పి పుడుతుందా అని. అవును గురువు గారు అన్నారు. అదే చోట ఇంకో బాణం గుచ్చుకుంటే మరింత బాధ అన్నారు. అప్పుడు బుద్ధ భగవానుడు అన్నాడు, జీవితంలో మొదటి బాణం తప్పదు, కానీ రెండో బాణం మాత్రం నువ్వే వేసుకుంటావు. ఇది ఆయన చెప్పింది. మొదటి బాణం బ్రేకప్, ఉద్యోగం పోవడం, అవమానం, డబ్బు నష్టం. ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో సాధారణంగా జరిగేవే. కానీ రెండో బాణం, నా జీవితం అయిపోయింది, నా వల్ల కాదు, నాతోనే ఎందుకిలా, నాకే ఎందుకిలా అనే ఓవర్ థింకింగ్. ఎగ్జాంపుల్, ఒకరు మీ గురించి చెడు మాట అన్నారు అనుకుందాం. 1 గంటలో ఆ విషయం ముగిసిపోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? 3 రోజులు అదే ఆలోచిస్తూ మనస్సుని కాల్చేస్తూ ఉంటాం. మొదటి బాణం నొప్పి, అది ఎలాగలా వచ్చి తగులుతుంది, అది తగులుతుందా లేదా అన్న ఆలోచన మనకే ఉండదు. సో తగిలిన తర్వాత రెండో బాణం తగలకుండా చూసుకోవాల్సినటువంటి ఆ బాధ్యత అనేది మన మీదే ఉంటుంది. ఈ రెండో బాణమే నరకం. ఆ నరకాన్ని ఎవరో మనకి ఇవ్వట్లేదు, మనకి మనమే కోరి తెచ్చుకుంటున్నాం. అది వద్దు అనేదే ఈ సీక్రెట్. ఇది బుద్ధుడు చెప్పినటువంటి మాట. ఇక 4 డిటాచ్మెంట్. గట్టిగా పనిచేయి, ఫలితాన్ని పట్టుకోకు. ఇదేంటి? ఫలితాన్ని పట్టుకోకుండా ఎలా ఉండాలంటే, ఫలితం ఏం కావాలి అనేటువంటిది అది కర్మకి వదిలేయాలి. కర్మకి వదిలేసి గట్టిగా పనిచేయాలి, పని మీదే ఫోకస్ ఉండాలి. సో దీనికి ఒక జెన్ గురువుని అడిగాడు ఒక యువకుడు, రోజుకి 10 గంటలు ధ్యానం చేస్తే జ్ఞానం ఎప్పుడు వస్తుంది?
10 ఏళ్ళు, 20 గంటలు చేస్తే 20 ఏళ్ళు. ఎందుకు? ఎందుకంటే అతని ప్రయాణం కంటే ఫలితాన్ని వెంటపడుతున్నాడు. ఎటువంటి ఫలితాన్ని వెంటపడుతున్నాడు? అతనికి కావాల్సింది ఏంటి? జ్ఞానం ఎప్పుడు వస్తుంది అనేటువంటిది. అతనికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానానికి ఏం చేయాలి? రోజుకి 10 గంటలు ధ్యానం చేయాలి. ఆ 10 గంటల ధ్యానం మీద దృష్టి పెడితే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ నాకు ముందే జ్ఞానం, నేను 10 గంటల్లోనే చేస్తాను, 10 గంటల్లో నాకు జ్ఞానం వచ్చేస్తుందా, ఎప్పుడు వచ్చేస్తుంది నాకు అనేటువంటి ఆతృత కాదు. మనం ఏం చేస్తున్నాము, ఎలా చెయ్యాలి అనే దాని మీదే ఉండాలి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇది ఒక సీక్రెట్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా అతను ప్రయాణం కంటే ఫలితాన్నే వెంటాడుతున్నాడు. జీవితంలో ఒక విచిత్రమైన సత్యం ఉందండి మనకి. నువ్వు ఎంత వెంటాడితే అది అంత దూరం పారిపోతుంది. ఎగ్జాంపుల్, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఇద్దరు. మొదటి వ్యక్తి, ఈ జాబ్ రాకపోతే నా జీవితం అయిపోయిందిరా, ఇంకా ఇది రాకపోతే అయిపోయింది, ఇంట్లో వాళ్ళందరూ గెంటేస్తారు, నన్ను ఇంకా అవమానిస్తారు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇది రావాల్సిందే, నాకు రావాల్సిందే, ఇంకా రాకపోతే నా జీవితం వేస్ట్, ఇది నేను పనికిమాలను, ఇంకా ఇలాగే ఉంటాడు. ఇక రెండో వ్యక్తి, ఇంటర్వ్యూకి వచ్చాను, నేను చేయాల్సిన పని ఏంటి? నేను నా బెస్ట్ ఇవ్వాలి, నాకు బెస్ట్ అనేది ఇచ్చాను అంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ ఇది రాలేదా, ఇంకో అవకాశం ఉంది, ఎక్కడికి వెళ్ళినా నేను నా బెస్ట్ ఇస్తాను. ఎవరి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందండి ఇక్కడ? రెండో వ్యక్తిది. ఇదే డిటాచ్మెంట్ పవర్. పని మీద ప్రేమ పెట్టాలి, ఫలితం మీద భయపడకూడదు, ఫలితం గురించి భయపడకూడదు. ఒకసారి పనిని ప్రేమించామా ఫలితం ఆటోమేటిక్గా అది వస్తుంది, మనం అడగక్కర్లేదు. ఇక ఐదో సీక్రెట్, ముషిన్. ఆలోచనలు మౌనమైనప్పుడు టాలెంట్ బయటపడుతుంది. ఒక యోధుడు యుద్ధంలో ఓడిపోతూ ఉండేవాడు. గురువుగారు అన్నారు, నువ్వు పోరాడుతున్నప్పుడు గెలుస్తానా ఓడిపోతా అని ఆలోచిస్తున్నావు, ఆ ఆలోచనలే నీ వేగాన్ని చంపుతున్నాయి. ఇదే ముషిన్, నో మైండ్ స్టేట్. వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్, కీప్ ఫోకస్ ఆన్ దట్ ఓన్లీ. ఆలోచన పెట్టుకోవద్దు. ఎగ్జాంపుల్, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడితే, వాళ్ళు నవ్వితే, నేను ఫెయిల్ అయితే, ఈ ఆలోచనలే మన టాలెంట్ని తొక్కేస్తాయి. అందుకే ప్రిపరేషన్లో 100% కష్టపడాలి, పర్ఫార్మెన్స్లో 100% ఇచ్చి తీరాల్సిందే. ఆ కష్టం, ఈ ప్రవాహం ఉన్నప్పుడే ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఆలోచించకుండా ఆ క్షణంలో లీనమైతేనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఇవ్వగలం. ఇక ఆఖరిది, ఆరవ సీక్రెట్, ఉభయతోరి. ప్రతి పువ్వుకి తన సమయం అనేది ఉంటుంది. ఒక చిన్న పాప చెర్రీ చెట్టును చూపించి వాళ్ళమ్మని అడిగింది, ఇది పూలతో నిండిపోయింది, పక్కనే ఉన్న ప్లమ్ చెట్టు ఫెయిల్ అయ్యిందా, ఎందుకది పువ్వులు పూయడం లేదు అని చెప్పి. అప్పుడు ఆ ఎదుర్కొంటున్నటువంటి గురువుగారు నవ్వి వాళ్ళ అమ్మమ్మ చూసి, ఇది నువ్వు చెప్పలేదా అన్నారు. మీరు చెప్పండి గురువుగారు అంటే, అప్పుడు చిన్నారితోటి, అమ్మా అది ఫెయిల్ అవ్వలేదు, దానికి ఇంకా సీజన్ రాలేదు. ఈరోజు మనం చేసేటువంటి పెద్ద తప్పు, పొద్దున్నే ఫోన్ తెరిచేసి వాడు కారు కొన్నాడు, అది ఫారిన్ ట్రిప్కి వెళ్ళిపోయింది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, అమ్మ వాడికి లాటరీ వచ్చింది, కోటీశ్వరుడు అయిపోయాడు రా బాబు. వాళ్ళని చూసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం అవసరం. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ చెట్టు ఫిలాసఫీనే నమ్ముతాం. చెర్రీ చెట్టు, ప్లమ్ చెట్టు. చెర్రీ చెట్టు అనేది వసంతకాలంలో పూస్తుంది, ప్లమ్ చెట్టు చలికాలం తర్వాత పూస్తుంది. రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఆ రెండూ కూడా అందమైనటువంటి చెట్లే, కానీ అవి పూసే సమయం మాత్రమే వేరు. ఆ సీజన్ రావాలి. సో ఇక్కడ మనకేంటి, వాడెవడో కొనుక్కున్నాడు, వీడెవడో ఇటు వెళ్ళాడు, వాడికి అదొచ్చింది, అది అటెళ్ళింది. మనకేంటి అంటే, మనకు ఆ సీజన్ ఇంకా రాలేదేమో, ఈరోజు బండి మీద ఉన్నాం, రేపు ఆ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కారు కొనుక్కుంటాం. ఆ సీజన్, ఆ టైం అనేది రావాలి మనకి. ఆ సీజన్ అనేటువంటిది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్, ఆ టైం. ఇక దీని ద్వారా గుర్తుంచుకోవాల్సినటువంటి ఆఖరి సత్యం, జీవితంలో పెద్ద యుద్ధం బయట లేదు. అది మన భయాలతోటి, మన పోలికలతోటి, మన ఓవర్ థింకింగ్ తోటి, మన అహంకారంతో, అసహనంతో ఆ యుద్ధం అనేది మన లోపలే జరుగుతోంది. జాన్షిన్ నేర్పేది ఈ క్షణంలో జీవించమని, అంటే లివ్ ద మూమెంట్. పోషిన్ అది నేర్పించేది, సరికొత్తగా నేర్చుకోండి, ఎక్కడికక్కడ ఆగిపోవద్దు, మీరు నేర్చుకుంటూనే ఉండాలి, అంటే నిరంతర విద్యార్థి, నిత్య విద్యార్థిగా ఉండాలి అని. ఇక ఈ 2 బాణాలు 2 arrows సిద్ధాంతం చెప్పేటువంటిది, నీకు నువ్వే గాయం చేసుకోకు. గాయం అవ్వడం అనేది మొదటిసారి అయ్యేది, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఏదో ఒక రకంగా, కానీ అదే గాయాన్ని మళ్ళీ రెండోసారి కూడా నువ్వు చేసుకోవద్దు అని చెప్తుంది. ఇక డిటాచ్మెంట్ చెప్పేది, పని చెయ్యి, ఫలితాన్ని వదిలేయి.
పని చేయి, ఫలితాన్ని వదిలేసాయి, అది ఎలా అయినా వస్తుంది. నువ్వు చేసే పని నీ సంకల్పం గట్టిదైనప్పుడు. ఇక ముషిన్ చెప్పేది, మౌనమైనటువంటి మనసు గొప్ప శక్తి. నో స్టేట్ మైండ్, నో మైండ్ స్టేట్, నో స్టేట్మెంట్. బట్ చేసే పని మీదే ఉండాలి. దాని తర్వాత నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది యుద్ధంలో అవసరం లేదు. అప్పుడే మన వేగం పెరుగుతుంది. ఇక ఉభయతోరి చెప్పేది, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా పువ్వులు పూస్తావు, చెట్టుకు చెప్పినట్టుగా. అంటే నీ సీజన్ వచ్చినప్పుడు, నీ టైం వచ్చినప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా. సో అది చెర్రీ అయినా ప్లమ్ అయినా మన సీజన్ వచ్చినప్పుడు ప్రపంచం మనని గుర్తించకుండా ఉండదు, మనల్ని చూడకుండా ఉండదు అనేటువంటిదే ఈ 6 సీక్రెట్ల యొక్క సిద్ధాంతం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.